హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ముందుగా అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా నేను మీ ముందుకు మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి. చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయండి, చాలా బాగుంటాయండి టిప్స్ అన్నీ కూడా. ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా కమ్మలు అనేవి మనం పెట్టుకుంటాం కదండి, ఒక్కొక్కసారి బెరడా అనేది లూజ్ అయిపోతుందండి. అలాంటప్పుడు ఎక్కడ పడిపోతుందో అని భయంగా ఉంటుంది కదండి. మనకే కాదండి, పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకి పెట్టాలన్నా కూడా మనం భయపడుతుంటాం కదండి. ఎందుకంటే బెరడా అనేది ఎక్కడ లూజ్ అవుతుంది, ఎక్కడ కింద పడిపోతుందో అని చెప్పి భయపడుతూ ఉంటాం కదండి. గోల్డ్వి కమ్మలు పెట్టుకోవాలంటే అలాంటప్పుడైతే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనం ఒక చిన్న కాటన్ కొంచెమేనండి, కాటన్ అనేది తీసుకుని ఆ బెరడా ఉంటుంది చూడండి వెనక వైపు, దానికైతే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకుని మనం కమ్మ పెట్టేసుకున్నాము అని అంటే మనకైతే చాలా టైట్గా అయితే ఉంటుందండి. బెరడా లూజ్ అయ్యే ఛాన్సే లేదండి. ఈ విధంగా అయితే మనం చిన్నపిల్లలకి జనరల్గా పెట్టాలి అని అంటే వాళ్ళు ఎక్కడ బెరడా లూజ్ అయిపోయి పోగొట్టుకుంటారన్న భయం వేస్తుంది కదండి. అలాంటి భయం అనేది లేకుండా మనం ఈజీగా అయితే పిల్లలకైనా సరేనండి చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. జస్ట్ కొంచెం కాటన్ అనేది పెట్టేసుకొని మనం పెట్టేసుకున్నాము అని అంటే బెరడా అనేది మనకి ఎంత తీసినా కూడా చాలా టైట్గా అయితే ఉంటుందండి, లూజ్ అయితే అస్సలు అవ్వదండి. తప్పకుండా మనకి కమ్మలు లూజ్ అయినా అది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా పిల్లలకి పెట్టాలన్నా కూడా ఉపయోగపడుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా రిమోట్లు అనేవి ఉంటాయి కదండి, ఈ రిమోట్లు అనేవి మళ్ళీ మనం పగిలిపోతే మళ్ళీ కొనుక్కునే దానికి కూడా చాలా కష్టం కదండి. అలాంటి రిమోట్లను మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి. అది పిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా పెద్ద ప్రాబ్లం అండి. వాళ్ళకి తెలియక ఊరికే కింద పడేస్తుంటారు, అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా రిమోట్కి వచ్చేసరికి 2 రబ్బర్ బ్యాండ్స్ అనేవి తీసుకొని వేసేసుకోవాలండి. ఫ్రంట్ టు బ్యాక్ నేను చూపించాను చూడండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ అనేవి వేసుకుంటే మనం ఎంత పైనుంచి వేసినా సరేనండి రబ్బర్ బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి రిమోట్కి అయితే ఏం కాకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మీరు చూస్తున్నారు కదండి సిరప్ అండి. ఇది పిల్లలు ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా సిరప్ అనేది ఎక్కడికైనా క్యారీ చేయాల్సి వస్తుందండి. అలా క్యారీ చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ సిరప్ అనేది కారిపోతుందేమో, మొత్తం అవుతుందేమో, మనం దేంట్లో అయినా పెట్టుకుంటే మొత్తం అంటుతుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మనకి పగిలిపోయే బాటిల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు సిరప్ బాటిల్స్ అనేవి కొన్ని పగిలిపోతుంటాయి. అలాంటి పగిలిపోయే బాటిల్స్ మనం క్యారీ చేయాలన్నా కూడా చాలా భయం వేస్తుంది కదండి. అలా ఉన్నప్పుడు మనం చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి అయిపోయిన ట్యాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి చూడండి, దాన్ని అయితే ఇలా చుట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, మనం ఎంత పైనుంచి వేసినా సరేనండి అది పగిలిపోయేదైనా సరేనండి ఆ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి అది స్ట్రాంగ్గా ఉంటుంది కదండి. ట్యాబ్లెట్స్ కవర్ అంటే చాలా స్ట్రాంగ్గా మందంగా ఉంటుంది కాబట్టి మనకి పగిలిపోయే ఛాన్స్ అనేది లేదండి. మీరు పగిలిపోయే బాటిల్స్ని ఎలా క్యారీ చేయాలి అని ఆలోచిస్తుంటే మాత్రం ఈ టిప్ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. జర్నీలకు వెళ్ళేటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే మరీ యూజ్ అవుతుందండి. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీరు ఎలా పెట్టుకున్నా సరేనండి బాటిల్ అయితే పగిలిపోయే ఛాన్సే లేదండి. చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా ఛార్జింగ్ అనేది వైర్ అనేది ఉంటుంది కదండి. ఇలా వైర్ ఉన్నప్పుడు మనమైతే చూసుకొని పెట్టుకుంటామండి. కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఛార్జర్ అనేది ఎటు సైడ్కి పెట్టాలో వాళ్ళకి అర్థం కాక ఊరికే జస్ట్ ఫ్రంట్కి బ్యాక్కి అలా తిప్పుతూ ఉంటారు కదండి. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మనం ఈ సింపుల్ టిప్ అనేది ట్రై చేసాము అని అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరేనండి ఈజీగా ఛార్జింగ్ అనేది పెట్టేదానికి ఉంటుందండి. అది ఏంటంటే మనం ఎటు సైడ్ అయితే ఛార్జర్ అనేది పెడుతున్నామో ఛార్జింగ్ అనేది అటు సైడ్ వచ్చేసరికి ఒక స్టిక్కర్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ స్టిక్కర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఎటు సైడ్ పెట్టాలో మనకు అర్థమైపోతుంది కదండి. పెద్దవాళ్ళకు కూడా ఈ విధంగా స్టిక్కర్ ఉన్నవి పెట్టుకోవాలి అని అంటే వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుందండి. వాళ్ళు కూడా పెట్టేసుకుంటారండి. చిన్నపిల్లలకైనా తెలియదు కదండి, వాళ్ళకు పెట్టమన్నా కూడా వాళ్ళు కూడా పెట్టేదానికి ఛాన్స్ ఉంటుందండి. అలానే మనం స్టిక్కర్తో పాటు స్టిక్కర్ అనేది పోతుంది కదా అని అనుకుంటాం కదండి. అలాంటప్పుడు నెయిల్ పాలిష్ ఉంటుంది చూడండి, జస్ట్ ఒక డ్రాప్ అలా వేశారనుకోండి అది ఎక్కడికి పోదు కాబట్టి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఛార్జింగ్ అనేది పెట్టుకునేదానికి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ప్రస్తుతానికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఇలాంటి లిక్విడ్ బాటిల్స్ అనేవి ఉంటాయి కదండి. ఇలాంటి బాటిల్స్ వచ్చేసరికి లిక్విడ్ అయిపోయిన వెంటనే అయితే పడేస్తుంటామండి. అస్సలు పడేయొద్దండి. దీన్ని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. నాది ఇంతకుముందు ఈ లిక్విడ్ బాటిల్ని వచ్చేసరికి నేను బాగా నీట్గా కడిగేసుకోవాలండి. నీట్గా కడిగేసుకొని ఆరిపోయిన తర్వాత నేను దీపం నూనె ఉంటుంది చూడండి,
ఆ దీపం నూనె అయితే వేసుకున్నానండి. ఇదైతే డైలీ అయితే నేను దీపారాధన చేసుకునేదానికి దేవుడి రూమ్లో అయితే పెట్టుకుంటానండి. ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఈ విధంగా దీపం నూనె అనేది వేసుకునేదానికి యూజ్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అయితే ఉంటుందండి. మనం నూనె వేసేదానికి కూడా అదైతే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. నేనైతే ఈ విధంగా బాటిల్స్ని అయితే పడేయకుండా వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని దీపం నూనె అనేది వేసి పెట్టుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డైలీ యూస్ చేసుకునే దానికి చాలా నీట్గా అయితే ఉంటుందండి. మనం సపరేట్గా కొనాల్సిన పని లేకుండా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి స్పెట్స్ అనేవి ఉంటాయి కదండి. స్పెట్స్ అనేవి మనం డైలీ యూస్ చేస్తుంటాం కాబట్టి మనకి జిడ్డు అనేది పడుతుంది, నెక్స్ట్ డస్ట్ అనేది పడుతుంది, మనకు కనిపించదండి స్పెట్స్ మీద డస్ట్ అనేది. కానీ మనకి బూజరుగా అలా ఉంటుందండి. అలా ఉంటే మనం ఏమనుకుంటామంటే స్పెట్స్లో ప్రాబ్లం అనుకుంటామండి. కాదండి, ఈ విధంగా మురికి అనేది మనకు కనపడకుండానే స్పెట్స్ మీద అయితే పడుతుందండి. అలాంటప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుందండి. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా స్పెట్స్ అనేవి 1 వీక్ ఒకసారి అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే అటువంటి ప్రాబ్లం అనేది లేదండి. జస్ట్ వ్యాజ్లిన్ అనేది మనం కొంచెం డ్రాప్స్గా అయితే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకోవద్దండి, జిడ్డుగా అనిపిస్తుంది. జస్ట్ కొంచెమేనండి. డ్రాప్స్గా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కాటన్ అనేది తీసుకొని మనం నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే స్పెట్స్ అనేవి క్లీన్ అవుతాయండి. నేనైతే స్పెట్స్ అనేది డీప్ క్లీన్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో అయితే చేశానండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుందండి, ఒక్కసారి అయితే చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. చాలా మంచి వీడియో అండి. ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుందండి. ప్రతిసారి అదైతే యూజ్ అవుతుంది కదండి. స్పెట్స్ అనేవి ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఒక పార్ట్గా అయిపోయాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్పెట్స్ అనేవి వస్తున్నాయి కదండి. అలాంటప్పుడు వాటిని మనం నీట్గా పెట్టుకున్నామంటే మన కళ్ళకు కూడా సేఫ్గా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఒక్కసారి అయితే ఆ వీడియో అయితే చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామంటే మనం నెయిల్ పాలిష్ అనేది పెట్టుకునేదానికి ఒక చిన్న ట్రిక్ అయితే చెప్పబోతున్నానండి. అది ఏంటంటే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. ఎందుకంటే నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు సైడ్కి అనేది అంటుతుందండి. ఇంకా పిల్లలు పెట్టారనుకోండి, వాళ్ళకి చెప్పినా కూడా వినిపించుకోరండి. నెయిల్ పాలిష్ కనిపిస్తే చాలు మేము పెట్టుకుంటామని పెట్టుకుంటారండి. మొత్తం సైడ్ అంతా చేసుకుంటారండి. అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలంటే ఒక్క వ్యాజ్లైన్ అండి. జస్ట్ మనం నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటున్నాము అని అన్నప్పుడు మనకి చుట్టూ అనేది వ్యాజ్లైన్ అనేది అప్లై చేయాలండి. ఇది జెల్ కాబట్టి వ్యాజ్లైన్ మీద అయితే నెయిల్ పాలిష్ అనేది ఉండదండి. కాబట్టి మనం ఈ వ్యాజ్లైన్ అనేది మొత్తం చుట్టూ అప్లై చేసేసి మనం నెయిల్ పాలిష్ అనేది పెట్టామనుకోండి, చాలా ఈజీగా మనకి సైడ్స్ అనేది అంటుకోకుండా అయితే మనకి నీట్గా అయితే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం వ్యాజ్లైన్ అప్లై చేసిన దగ్గర నెయిల్ పాలిష్ అనేది పెడితే జస్ట్ మనం ఫింగర్స్తో అనేస్తేనే వచ్చేసింది చూడండి. ఈ విధంగా అయితే మనకి నీట్గా అయితే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకునేదానికి ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. నా ఛానల్లో అయితే మంచి మంచి టిప్స్ అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి అయితే నా ఛానల్ని చూడండి. చూసి మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నెయిల్ పాలిష్ అనేది మనం చాలా సింపుల్గా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. బియ్యం అనేది మనం తెచ్చుకుంటాం కదండి, ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి. అలాంటప్పుడు చాలా త్వరగా అయితే బియ్యంలో అయితే చెక్క పురుగులని, తెల్ల పురుగులు అనేవి పట్టేస్తాయండి. అలా పట్టకుండా నీట్గా అయితే ఉండాలి అని అంటే మనం బియ్యం బస్తా అనేది ఓపెన్ చేస్తాం కదండి. నీట్గా పురుగులు పట్టకుండా ఉండాలంటే, గాలికి పురుగులు అనేవి వచ్చేస్తాయి కదండి, అలా లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. 2 టిష్యూస్ అయితే తీసుకున్నానండి. దాంట్లోకి వచ్చేసరికి కొంచెం మిరియాలు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పొట్లం మాదిరి అయితే మనం కట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం బియ్యం సంచిలో పెట్టుకున్నాము అనంటే ఎన్ని రోజులు ఉన్నా సరే అంటే పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మనం ఈ విధంగా బియ్యం బస్తా అనేది తెచ్చేసుకొని అలానే ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పురుగులు అనేవి వస్తుంటాయి, మళ్ళీ ఏ ఒకటి పడడం అలా ఉంటుంది కదండి. అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలంటే ఒక్కసారి అయితే నేను మీకు చూపిస్తానండి. ఈ విధంగా మనం ఎన్ని
ఎన్ని కేజెస్ బియ్యం అయినా సరేనండి, మనం బస్తాలు తెచ్చుకుంటాం కదండి. ఒక్కోసారి ఎక్కువ మంది ఉన్నప్పుడైతే బస్తాలు అనేవి తెచ్చిపెట్టుకుంటాం కదండి. అలాంటప్పుడు ఎక్కువ పురుగులు అనేవి పడతాయి కదండి. అలా పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం బియ్యాన్ని బట్టి ప్యాకెట్స్ అనేవి తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఓపెన్గా వదిలేసాము అని అంటే ఏవో ఒకటి లోపలికి పోవడం జరుగుతుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే జస్ట్ ఒక బ్యాంగిల్ అనేది మనం తొడిగేసామనుకోండి, మనకి స్పేస్ అనేది ఉండదండి. ఏమి మనకి లోపలికి పోయేదానికి ఛాన్స్ ఉండదండి. నీట్గా అయితే మనం బియ్యం బస్తాని క్లోజ్ చేసుకోవాలి అని అంటే ఒక గాజు, మనకి అవసరం లేని గాజు ఉంటుంది కదండి, ఆ గాజు అనేది ఈ విధంగా మనం నీట్గా తొడిగేసుకున్నామనుకోండి, బియ్యం అనేది పురుగు పట్టకుండా, దుమ్ము ధూళి అనేది పడకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.